ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, మీ అందరి కోసం నేను అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా! నిజంగా మన ఆత్మకి ఈ సామెతల గ్రంథంలోని ఈ మాటలన్నీ ఎంత బలాన్నిస్తాయో, మనల్ని ఎంత సరిచేస్తాయో కదా! నేనైతే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. మరి ఈ సామెతలు ఎవరు రాశారు అంటే సొలొమోను రాశాడు. సొలొమోను మహాజ్ఞాని కదా! సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదంటే, ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా సొలొమోను పేరు సంపాదించాడు. అసలు ఈ భూమి మీద దేవుడికి ఒక మందిరాన్ని ఫస్ట్ నిర్మించిందే సొలొమోను. మరి అంత గొప్ప జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానంతో సొలొమోను ఈ సామెతలు రాశాడు. అంటే ఇది దేవుడి జ్ఞానం అని అర్థం. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనకి, మన సొంత జ్ఞానం కన్నా దేవుడి జ్ఞానం చాలా అవసరం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రతి ఒక్కటి కూడా మనకి దైవ జ్ఞానం క్లియర్‌గా నేర్పిస్తుంది. మరి 24 రోజులుగా మనం దేవుడి వాక్యాన్ని, సామెతల గ్రంథాన్ని స్టార్ట్ చేశాం. ప్రతిరోజు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మరి ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. దీని ద్వారా మనం ఎంతో దైవ జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇది మన ఆత్మీయ జీవితానికి, మన అనుదిన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని ద్వారా మనం లాభం పొందితే సరిపోతుందా? అనేకులు కూడా ఈ గొప్పతనాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా మనలాగే దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ వాళ్ళ డేని స్టార్ట్ చేసేలా మనమే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అండ్ మీలో చాలామందికి ప్రార్థన అవసరతలున్నాయి. అంజలి అక్క మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఏవేవైతే ఉన్నాయో అది ఏదైనా ఖచ్చితంగా విశ్వసించండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మీ ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ బాక్స్‌లో నాకు టైప్ చేసి పంపించండి. నేను ఖచ్చితంగా వాటిని చదువుతాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు కూడా. ఎందుకంటే మరి మీరు మీ డేని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, మరి దేవుడి పనిలో మీరు శ్రద్ధగా ఉన్నారు గనక ఖచ్చితంగా దేవుడి కార్యాలు మీరందరూ చూడాలనేదే నా ఆశ. అలాగే లాస్ట్‌లో ఒక క్వెషన్ ఉంటుంది. ఆ క్వెషన్‌కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో కూడా మనం చూద్దాము. అండ్ చివరిలో మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మరి కలిసి ప్రార్థన చేయడం, మరి అది నిజంగా ఈ టెక్నాలజీ ద్వారా దేవుడు మనకిచ్చిన అవకాశం కదా! నిజంగా మనమందరము రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నాము. కానీ ఎక్కడ ఉన్నా ఆ సమయానికి మరి చక్కగా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకెళ్తున్నాము. మరి టెక్నాలజీ ద్వారా కూడా దేవుడు ఇంత శ్రేష్టమైన అవకాశం మనకు కల్పించాడు. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ బైబిల్ లేదు అంటే అనుకూలత లేదు అనుకుంటే వాక్యాన్ని వింటూ ధ్యానించండి. చదువుతున్నాను. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును గదా.
నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసము నొద్ద పొంచియుండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికీ తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువాడిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాణి యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనుము. ముందుగా పొలములోని దాన్ని సిద్ధపరచుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాడి ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. దూలగొండ్లు దాని కప్పి ఉండెను. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఈ మాటలను దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమెన్. అందరం ప్రార్థన చేసుకుందాము. లెట్స్ ప్రే. ప్రార్థనలు ఏకీభవించండి. మీరున్న చోటే ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, నీకు వందనాలు నాయన. మాకు ఇచ్చిన ఈ నూతన దినానికై నీకు వందనాలు. మాకు ఎటువంటి అర్హత లేదు తండ్రి ఈ భాగ్యం పొందడానికి. నిన్నటి దినాన దాదాపు ప్రపంచవ్యాప్తంగా 170,000 మంది మరి రోజుకి సుమారు మరణిస్తున్నారని మరి తెలుస్తుందయ్యా. మరి ఆ లిస్టులో మా పేరు ఉంచకుండా సజీవుల లిస్టులో ఉంచావు. బికాస్ ఇంకా నువ్వు మమ్మల్ని నమ్ముతున్నావు, ప్రేమిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, మా గురించి మమ్మల్ని అర్థం చేసుకున్నావు కాబట్టి ఈ భాగ్యం మాకు దక్కింది. అందుకే కదయ్యా కృతజ్ఞతతో మా దినాన్ని ఈ విధంగా వాక్య ధ్యానంతో మేము ప్రారంభిస్తున్నాం. మేము చేస్తున్న ఈ పని ఈరోజు మా ముందు నిన్ను పెట్టి మేము ముందుకు సాగుతున్నాం. అయ్యా, ఈరోజంతా నువ్వు మా ముందుంటే మాకు 1000 ఏనుగుల బలం, కొండంత అండ. నువ్వే మా ముందుంటే మాకేం కావాలయ్యా? మా ముందర నడిచేది నువ్వైతే మాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు. మేము భయపడుతున్నప్పుడు మమ్మల్ని ధైర్యపరచండి, కృంగినప్పుడు ఆదరించండి. ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం దయచేయండి అయ్యా.
మరి ఈరోజు ఈ సామెతల గ్రంథంలో కొన్ని విలువైన మాటలు మేము తెలుసుకున్నాం తండ్రి. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉంటాడని చెప్పి నీ వాక్యం చెప్తుంది. మరి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరచు నాయన. మరి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వాళ్ళమైపోతామని నీ లేఖనాలు చెప్తున్నాయి. మాకెన్ని శ్రమలొచ్చినా మేము కృంగిపోకూడదు. ఎందుకంటే మా శ్రమని ఒకరోజు సంతోషంగా మార్చే దేవుడు నువ్వున్నావు. నారు పోసిన నీకు నీరు పోయడం కూడా తెలుసయ్యా. మమ్మల్ని శ్రమల్లో ఉంచిన నీకు మమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టాలో కూడా తెలుసు. అప్పటి వరకు మేము ఓపికగా ముందుకు సాగే కృప దయచేయి తండ్రి. ఈరోజు ఎవరెవరైతే మరి స్కూళ్ళకి వెళ్తున్నారో, కాలేజెస్‌కి వెళ్తున్నారో, ఆఫీసెస్‌కి వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి. భయంకరమైన లోకంలో ఉన్నామయ్యా. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో తెలియట్లేదు. మరి స్కూలు పిల్లలు కూడా ఎన్నో భయంకరమైన పనులు చేస్తున్నారు. కాబట్టి మా బిడ్డలకి నీ కృప ఖచ్చితంగా కావాలి నాయనా. మోషే తల్లి మరి మోషేని ఎంత ధైర్యంగా జమ్ముపెట్టులో పెట్టి వదిలేసిందో అంతే ధైర్యంగా మేము కూడా మా పిల్లల్ని ఈ లోకంలో వదులుతున్నామయ్యా. బికాజ్ నువ్వున్నావు. నువ్వు మా పిల్లలకు తోడుగా ఉన్నావనేదే మా నమ్మకం. ఆ నమ్మకాన్ని మరి మేము నిలబెట్టుకునేలా సహాయం చేయి తండ్రి. ఆ నమ్మకాన్ని తగిన విధంగా మా పట్ల కార్యం చేయ్యా. ఎంత జాగ్రత్తగా అయితే మేము వెళ్తున్నామో అంతే జాగ్రత్తగా తిరిగి సాయంత్రం మా గృహాలకి మేము చేరే కృప దయచేయండి. అండ్ ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని బట్టి నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. నీకు సాక్షులుగా వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయండి. ఈరోజంతా నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. నౌ దిస్ ఈస్ క్వశ్చన్ టైమ్. ఇప్పుడు నేను ఒక వచనం చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువాడిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. ఇది మనం ఇప్పుడు చదువుకున్న 24వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్‌లో టైప్ చేసి పంపించండి. చాలామంది ప్రతిరోజు మరి క్వశ్చన్‌కి ఆన్సర్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ యూ. మరి దేవుడి వాక్య జ్ఞానం మీకు సమృద్ధిగా కలగాలని చెప్పి మరి నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు వాక్య జ్ఞానంతో నింపబడడం ఎంత ఆశీర్వాదమో మీరు త్వరలోనే కళ్ళారా చూడబోతున్నారు. కనుక ఇలాగే ప్రతిరోజు మరి సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ దినదినము మనం దేవుడి వాక్యానికి దగ్గరవుదాం. మరి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ మరి దేవుని సేవిద్దాం. దేవుని కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.